అందరికీ నమస్కారం. పత్రికారికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. మరి సేవాదళ్ ధ్యాన యజ్ఞాన్ని గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఒక చాలా మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ద్వారా సేవాదళ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఫస్ట్ టైమే హిట్ అయింది. ఇది చాలా బాగా జరిగింది. ఇందాక పుల్రామోహన్ రావు గారు చెప్పినట్టు పిఎంసికి ఒక సొంత ఇల్లు వస్తుంది. మరి అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి కదా, మరి పిఎంసికి కావాలా వద్దా? సో సొంత ఇల్లు వస్తుంది, సిటీలో వస్తుంది, మెట్రో పక్కన వస్తుంది, అందరికీ చాలా కన్వీనియంట్. అది మనం దూరంగా తీసుకోవచ్చు, తక్కువలో మనకి ల్యాండ్ దొరుకుతుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి. ఎంప్లాయీస్ ఒక 60 నుంచి 100 మంది దాకా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఉండడానికి ఇళ్ళు కావాలి. వాళ్ళ ఫ్యామిలీస్కి మరి చిన్న చిన్న కుటుంబాలు, ఇద్దరు జాబ్ చేసుకోవడానికి వేరే వాళ్ళకి మళ్ళీ జాబ్ కూడా అవసరం అవుతుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, పిల్లలకి చదువులకి స్కూల్స్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్స్ అంటే మంచి మన ఫోనుల్లో ఉండే కనెక్షన్ కాకుండా కేబుల్ కనెక్షన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా అక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి ఇవన్నీ ఆలోచించి అక్కడ తీసుకుంటం జరిగింది. అది మార్వాడీస్ శాఖాహారులు, వాళ్ళు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు శాఖాహారులు. ఆ ప్లేస్ అంతా కూడా ఆ సొంత గృహం పిఎంసికి వస్తుంది. మరి ఆ బిల్డింగ్ గట్టిగా, ఆ గృహాన్ని గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఒక స్థాన బలం పిఎంసికి ఏర్పడుతుంది. దాని ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా అక్కడి నుంచి చేయడం జరుగుతుంది. సో పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా, ఎవరైతే పిఎంసికి షేర్స్ కట్టారో, ఎవరైతే అంబాసిడర్స్గా ఉన్నారో, సపోర్ట్ చేస్తున్నారో, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ.